Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to the answer writing series practice with previous year questions. Ee particular series ni previous year questions tone start cheyadaniki main reason evaraithe freshers unnaro vallaki intensity ardham kavadaniki, evaraithe seniors and veterans unnaro vallu chesina tappulu mundukelli cheyakunda aa mistakes ni malli repeat cheyakunda ee answer writing series nunchi వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో ఆన్సర్ రైటింగ్ లో వాటి సెగ్మెంట్స్ ని నేర్చుకుంటారని. సో ప్లీజ్ ట్రై టు ఫాలో అస్ ఆన్ ఏకమైస్ అకాడమీ ఛానల్ సో దట్ యూ వుడ్ బి గెటింగ్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. అయితే ప్రతి ఆన్సర్ ని మనం ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ప్యాటర్న్ లో రాస్తాం సార్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ని కూడా తీసుకుంటే ఇది యూపీఎస్సి 2025 లో వచ్చిన జిఎస్ పేపర్ 1. మనం ఇప్పుడు మొత్తం ఈ సిరీస్ అంతా కూడా 2025 పేపర్సే చేస్తూ ఉన్నాం సార్. దాంట్లో 15 మార్కర్ క్వశ్చన్ వచ్చింది. 15 మార్కర్ అంటే సమ్వేర్ అరౌండ్ వీ హ్యావ్ టు రైట్ దట్ 200 to 250 వర్డ్స్. సో మనం ఇక్కడ ఏ 250 వర్డ్స్ ని రాయబోతున్నామో ఈ కంటెక్స్ట్ లో చూద్దాం. సో విల్ స్టార్ట్ అప్ విత్ ఇంట్రడక్షన్. ఆబ్వియస్లీ ఇంట్రడక్షన్ మనకి మోడర్న్ హిస్టరీ పర్సనాలిటీ మీద ఇచ్చాడు కాబట్టి మహాత్మా జ్యోతిరావు ఫూలేస్ కాంట్రిబ్యూషన్ మీదే మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ లో మహాత్మా జ్యోతిరావు ఫూలే is regarded as pioneer of social justice in modern India. Who challenged entrenched caste, gender and economic hierarchies through his writings and reformistic movements. His vision of Bahujan upliftment touched almost every oppressed section of society. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఇంట్రొడక్షన్ ని రాయాల్సి ఉంటుంది. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పయోనియర్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ ఇన్ మోడర్న్ ఇండియా హూ ఛాలెంజ్డ్ ఎంట్రెన్చ్డ్ కాస్ట్, జెండర్ అండ్ ఎకనామిక్ హైరార్కీస్ త్రూ హిస్ రైటింగ్స్ అండ్ రిఫార్మ్ మూమెంట్స్. ఇతని విజన్ ఆఫ్ బహుజన్ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ అప్రెస్డ్ క్లాస్ ని లైక్ టచ్ చేసింది సార్. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే రైటింగ్స్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ టచ్డ్ ఇష్యూస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ సబాల్టన్ క్లాస్. సబాల్టన్ క్లాస్ అంటే ఇక్కడ మనం ఓన్లీ దళిత్ క్లాస్ గురించి రాయొచ్చు సార్. వర్కింగ్ క్లాస్, ఉమెన్, ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్ కి గురైనరో వాళ్ళందరూ కూడా సబాల్టన్ క్లాస్ లోకి వస్తారు. కానీ మనం చదివేటప్పుడు ఆ మీనింగ్ ఏమొస్తుందంటే ఆ దళిత్ క్లాస్ ఆర్ ఆదివాసీ క్లాస్ వస్తుంది. ఓన్లీ వాళ్ళ మీద కాకుండా మిగతా వాళ్ళ మీద కూడా వర్కౌట్ చేయడం జరిగింది. సో ఆ కన్సిడరేషన్లు దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. బాడీ ఆఫ్ ద ఆన్సర్ లో వీ హ్యావ్ టు రైట్ హౌ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ సచ్. నేను ఇక్కడ బాడీ అని మీకు గుర్తుంచుకోవడానికి రాస్తున్నా సార్. మీరు ఒరిజినల్ ఎగ్జామినేషన్ లో రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఫర్ సబాల్టన్ క్లాస్ అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని తీసుకొని వచ్చారో అది మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈస్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ని తీసుకొని రావడం జరిగింది సార్. వేర్ ఫూలే అండ్ సావిత్రిబాయి ఫూలే opened the first girls school in Pune. ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ పూణే. పూణేలో వీళ్ళిద్దరు కలిసి ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ ని ఓపెన్ చేయడం జరిగింది సార్. సెకండ్ వన్, దళిత్ అండ్ శుద్ర ఎడ్యుకేషన్, వీళ్ళ కోసం కూడా హై అమౌంట్ గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వేర్ ఫూలే స్కూల్ ఫర్ మహర్స్ in 1854. ఇవన్నీ ఎగ్జాంపుల్ కేటగిరీలో రాస్తా ఉన్నాం సార్. నెక్స్ట్ ఇది కాకుండా
నైట్ స్కూల్ ఫర్ వర్కర్స్ కోసం మనకి నైట్ స్కూల్స్ని పెట్టడం జరిగింది సార్. 1855 ఈవినింగ్ క్లాసెస్ ఫర్ లేబరర్స్, ఫార్మర్స్ అండ్ పీజెంట్స్. అంటే పొద్దునంతా వాళ్ళు పని చేసుకొని ఈవినింగ్ వచ్చినాక ఆ ఈవినింగ్ క్లాసెస్ని వినేలాగా ఈ పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఆ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఆ పర్టికులర్ పూణేలో ఓపెన్ చేశారు సార్, పూలే అండ్ సావిత్రిబాయి పూలే. సో దళిత్ అండ్ శుద్ర ఎడ్యుకేషన్ కోసం 1854లో స్కూల్ను ఓపెన్ చేశారు. నైట్ స్కూల్స్ని 1855లో ఈవినింగ్ క్లాసెస్లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైడ్ హెడింగ్ సోషల్ జస్టిస్ అండ్ యాంటీ కాస్ట్ స్ట్రగుల్స్ కోసం ఏం చేశారో ఆ పర్టికులర్ సెగ్మెంట్ని ఇక్కడ రాయబోతున్నా సార్. ఫస్ట్ క్రిటిక్ ఆఫ్ బ్రాహ్మణికల్ డామినెన్స్. అతను ఒక బుక్ రాయడం జరిగింది సార్. ఆ బుక్ పేరు గులాంగిరి, 1873లో రాశాడు సార్. దాంట్లో ఈ బ్రాహ్మణికల్ డామినెన్స్ ఎలా సొసైటీని ఆ క్లాస్ బేస్డ్ సొసైటీగా మారుస్తుందో, ఆ గులాంగిరి అనేది ఎలా ఉంటుందో, గులాంగిరి అనే జనరల్గా ఉర్దూ వర్డ్ సార్, దాన్ని హెడ్ టైటిల్గా పెట్టుకొని ఒక బుక్ రాయడం జరిగింది. దాంట్లో ఈ బ్రాహ్మణికల్ డామినెన్స్ అండ్ దాన్ని క్రిటిక్ చేస్తూ ఈ బుక్లో మ్యాక్సిమం ఆ బ్రాహ్మణికల్ డామినెన్స్ ఆర్ సుప్రీమసీని క్రిటిసైజ్ చేస్తూ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విడో రీమ్యారేజ్ అండ్ ఉమెన్స్ రైట్స్ గురించి పోరాడడం జరిగింది సార్. ఈ విడో రీమ్యారేజ్ అండ్ ఉమెన్స్ రైట్ గురించి పోరాడడం జరిగింది. వేర్ హీ సపోర్టెడ్ 1856 విడో రీమ్యారేజ్ యాక్ట్. విడో రీమ్యారేజ్ యాక్ట్ దాని యొక్క స్ట్రెంథనింగ్ కి, ఇంప్లిమెంటేషన్ కి పర్టికులర్ స్ట్రగుల్ అనేది హెల్ప్ అవడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సత్యశోధక్ సమాజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ జ్యోతిబాయి పూలే లైఫ్ హిస్టరీ సత్యశోధక్ సమాజ్, ఫౌండెడ్ ఇన్ 1873. It mobilized peasants, Dalits against సోషల్ హైరార్కీస్ ఏవైతే ఉన్నాయో వాటి అగెయిన్స్ట్ ఫైట్ చేయడానికి పీజెంట్స్ ని, దళిత్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని రావడం జరిగింది. అదే సత్యశోధక్ సమాజ్. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఇన్ఫాంటిసైడ్, ఇది కూడా ఒక కాంపోనెంట్ సార్. వేర్ దే హ్యావ్ ఫాట్, ఎస్టాబ్లిష్డ్ ఏ హోమ్ ఫర్ pregnant women in 1863. Next, peasants వర్కర్స్ కి ఎకనామిక్ జస్టిస్ అనేది కూడా వీళ్ళ కాంపోనెంట్ లో ఉంది సార్. జ్యోతిబాయి పూలే దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ పర్టికులర్ కాంపోనెంట్ ఆల్సో. క్రిటిసైజ్డ్ peasant exploitation, bonded labor and fought for recognition of rights of workers. And Phule also extended his support to Adivasis and nomadic tribes opposing their exploitation. And he also attacked ritualism and superstitions.
ritualism and superstitions, promoting rationalism and universal human values. Clear? చాలా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సార్. మనం ఓన్లీ ఏమనుకుంటామంటే ఓన్లీ దళిత్స్ కోసమే ఫైట్ చేసిండ, లేదు ఉమెన్ కోసం, ఎక్స్ప్లాయిటేషన్ కోసం, సూపర్స్టిషన్స్ కోసం, ఆదివాసీస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, రైట్స్ని రికగ్నైజ్ చేయడం కోసం, ఇట్లా మహాత్మా జ్యోతిరావు ఫూలే కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద మోడర్న్ సొసైటల్ డెవలప్మెంట్, టువర్డ్స్ ద సోషల్ జస్టిస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ ఇవి కాకుండా ఫూలే హ్యాస్ సపోర్టెడ్ property rights for women, property rights for women, and he became legacy of Bahujan ideology, whereby B.R. Ambedkar has made Phule as guru. క్లియర్? ఇట్లా రాసినాక ఇది 250 వర్డ్ ఆన్సర్ కదా సార్, అందుకే ఇన్ని డైమెన్షన్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కంక్లూజన్ రాస్తే అగైన్ అదే 40 వర్డ్ 50 వర్డ్ కంక్లూజన్ ని మనం రాయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కంక్లూజన్ రన్ రాస్తా ఉన్నా కానీ మీరు మెయిన్స్ ఆన్సర్లో ఇది రాయకూడదు. జనరల్గా ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల ఎక్కువ డైవర్సిఫికేషన్ అయిపోతుంది సార్, అందుకే ఈ కీవర్డ్స్ని మీరు మెన్షన్ చేయకుండా డైరెక్ట్ మీ ఆన్సర్ని మీరు రాసేయండి. ఫూలేస్ లైఫ్ అండ్ వర్క్ వెంట్ బియాండ్ కాస్ట్ క్రిటిక్, ఆఫరింగ్ a holistic model of emancipation for women, peasants, Dalits and tribals. His ideals of social equality and dignity continue to resonate in Indian Constitution vision of justice, liberty, equality, fraternity mentioned in preamble. So with this we can end this answer. అంటే అతని కాంట్రిబ్యూషన్స్ అనేవి ఓన్లీ కాస్ట్ క్రిటిక్ అనేదే కాదు, అవి ఒక హోలిస్టిక్ మోడల్లో ఒక ఎమాన్సిపేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఉమెన్, పీజెంట్స్, దళిత్స్, ట్రైబల్స్ ఎవరైతే సొసైటీలో ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అవుతారో వాళ్ళ కోసం, అండ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ విచ్ కంటిన్యూస్ యాజ్ అ ప్రిన్సిపల్ ఫిలాసఫికల్ సెగ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ప్రెసెంట్ కంటెక్స్ట్ లైక్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఎందుకంటే వీటిని రచించింది బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కరే ఇతన్ని గురువుగా అనుకున్నప్పుడు ఇతని ప్రిన్సిపల్స్ ఆబ్వియస్లీ మనకి బిఆర్ అంబేద్కర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి, అండ్ బిఆర్ అంబేద్కర్ లో ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని కూడా మన కాన్స్టిట్యూషన్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ కూడా మెయిన్ గా జ్యోతిరావు ఫూలే సెగ్మెంట్ నుంచి మనం లెగసీగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది అండ్ రెజొనేట్ చేస్తూ వస్తున్నది. ఈ విధంగా మీరు కంక్లూజన్ రాయడం వల్ల మీకు కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ పడి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. So make sure that you write these introductions and conclusions very greatly. మీరు రాసిన ఇంట్రడక్షన్స్ కానీ కంక్లూజన్స్ కానీ కరెక్టా తప్ప అని తెలుసుకోవడానికి కమెంట్ సెక్షన్లో ఆ పర్టికులర్ ఇంట్రడక్షన్స్ని, కంక్లూజన్స్ని పెట్టండి. We would be giving you that particular valuable feedbacks of introduction and conclusions or any other point too. ఒకవేళ మీరు ఆఫ్లైన్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే come to Ekam-IAS Academy. We are there to help you in making your answer writing structure more better and better for you. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు Ekam-IAS Academy ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.